నర్సరావుపేటలోని సరస్వతి శిశు మందిర్ సమీపంలో ఏర్పాటు చేసిన శిబిరంలో వినాయకుని వద్ద ఉంచిన 5 కిలోల లడ్డూను వేలంపాట వేశారు. బాలగణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు నిర్వహించిన వేలంపాటలో పాల్గొన్న మస్తాన్ 9,716 రూపాయలకు లడ్డూను కైవసం చేసుకున్నట్లు ప్రకటించారు. వేలంపాటలో గెలిచిన మస్తాన్ మాట్లాడుతూ వినాయకుని పండుగ అంటేనే మన అందరి పండుగ అని, విశ్వాసానికి సంబంధించిన వ్యవహారం అయినందున కులం మతం అనేది ఏమీ లేదన్నారు. వినాయకుడి స్వామి అనుగ్రహం పొందిన కారణంగానే లడ్డూ తన సొంతం అయిందని మస్తాన్ ఆనందం వ్యక్తం చేశారు. జై బోలో గణేష్ మహారాజ్ కి. వినాయక చవితి అనగా ఒక పండగ. ఆ పండగకి ప్రతి ఒక్కరు, ప్రతి కులము మతం అనేది ఎవరికి ఉండదు, ప్రతి ఒక్కరు చేసుకుంటారు, అది తప్పదు. ఈ పండగ, ఈ ఉత్సవం అనేది ప్రతి ఒక్కళ్ళకి, ప్రతి సాట, ప్రతి ఊరికి, ప్రతి గడపకి, ప్రతి ఊళ్ళో వినాయక ఉత్సవం అంటే ఒక కన్నులుగా, కరెంటుగా, బాగా లైటింగ్తో ఉల్లాసంగా, ఉత్సాహంగా చేసుకునే దీనికి కులం ఉండదు, మతం ఉండదు, ప్రతి ఒక్కరు చేసుకునే పండగే. ఇలాంటి పండగ ఇక్కడ ఈ బాలల లడ్డు మనం తీసుకోవడం, మాకు దక్కడం మాకెంతో ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరికి, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.